మీరు చేసే వీడియోలు క్రోమ్ లో ఉండాల్సినవి మరి ఇన్స్టాల్ ఎందుకు ఉన్నాయి? నేను ప్రమోషన్స్ వీడియోస్ మాత్రమే కొంచెం ఎక్స్పోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి తన డ్రెస్ జూమ్ చేయండి. ఫ్రీ ఫ్యాషన్ షో. మీరు నిజంగా ఏ తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ అని కూడా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి మీరు నిర్మోహమాటంగా ఆన్సర్ చేయాలి. మీరు ఒకవేళ 1 మిలియన్ కావాలి అంటే బట్టలు ఇప్పడానికి రెడీ అని చెప్పేసి నా పర్సనల్ వీడియో మీరు చింటూ మోడల్ మీద ఒక ట్రోల్ చేసిరు. నేను ఒక్కసారి లైవ్ లో తీసుకుంటా అబ్బాయిని. మీరు ఒక మాట అన్నారు, నువ్వు ఈ వీడియోకి రియాక్ట్ కావాలి అని ఇట్లా చిటికేస్తూ చెప్పారు ఆయనకి. ఎట్లున్నావు? హాయ్, హౌ యు? ఒకసారి చూసా. చింటూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నన్ను ట్రోల్ చేసుడు కాదు, కొడంగల్ గారిని చీకినవా నువ్వు? మీకు కావాల్సిన అబ్బాయి, ఆ అబ్బాయి ఎట్లుండాలి? హ్యాండ్స్ లేకపోయినా ఓకే, లెగ్స్ లేకపోయినా ఓకే, అది ఒక్కటి ఉంటేనా. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. రాజు డేంజర్ వీడియో ఒకటి చేశారు మీరు, దాంతో ఫేమ్ అయ్యారని మీరు ఒప్పుకుంటారా? హలో చోలు వినిపిస్తున్నావా? నీ దిమాగ్ పని చేస్తారు అసలు టార్గెట్ చెప్పాలంటే. రాజు నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. హాయ్ రాజు. చెప్పాక ఆ అబ్బాయిని కూల్ చేసింది అంటే మీరు అర్థం చేసుకోండి ఈ అమ్మాయి ఏంటి అనేదిగా. మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారా? చూడలే ఇప్పటివరకు. ఒకవేళ చూస్తే ఏమన్నారు? చూసుకోండి. ఇదే వీడియో పోయి మీ మమ్మీ ముందు ఇట్లా ముఖం మీద పెడతాం చూడమని. ఇదే స్లాంగ్ ఉంటది, ఇదే బండ బూతులు ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు. దండమమ్మ. రియల్ లైఫ్ లో మిమ్మల్ని చూసి ఓ మేడం వచ్చింది రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఇస్తున్నారా, లేకపోతే వచ్చింది అడిగా పటాయిద్దాం ఈ టైప్ లో ఆలోచిస్తున్నారా? రెస్పెక్ట్ విధంగా కూడా వచ్చి మాట్లాడుతున్నారు, ఫ్లట్ కూడా చేస్తున్నారు. నీలాంటి ఆడదాని వల్లనే చాలా మంది అబ్బాయిలు చెడిపోతున్నారు. ఒప్పుకుంటారా? సిగ్గుండాలి, కష్టపడి పనులు చేసుకోవచ్చు కదా. నువ్వు ఆడపుట్టుక పుట్టి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేనేం మాట్లాడాను. ఒప్పుకుంటున్నారా? అయితే ఒప్పుకుంటున్నాను. అంటే మీరు ఎంతమందితో తిరిగిరని, ఎంతమందితో ఆడికి ఇడికి పోయిరని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. మరి అన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అంతే, మీరు కమెంట్స్ పెట్టి వేస్ట్ చేసుకుంటున్నారు టైం. వాళ్ళకి కామెంట్స్ పెట్టకపోతే ఈ రోజు నీ ఇన్స్టా అంత రీచింగే ఉండకు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే క్వశ్చన్. ఇదే లాస్ట్. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇన్ని వీడియోలు చేశారు కదా, మీ ఇన్ని వీడియోస్ త్రూ మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకో? 30-35 వరకే స్మార్ట్ ఉంటారు. అప్పటి వరకు యువర్ బాడీ, యువర్ ఫేమ్, యువర్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. జోక్ బాగుంది, నవ్వండి. ఇప్పుడు అలాగే ఉంటదా? నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. అంటే మీరు ఏమైనా తేడానా? మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. పిండేస్తున్నారు, రాకండి ఇంకొకసారి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారు అంటే నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసినాక అదేంటి వీడియో ఇలా చేశారు, ఈమెతోనా మీరు చేసింది అంటే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ కాదు. సో ఎందుకు అంటున్నా అంటే మీరు చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ జోయాలా ఉన్నారు అని ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. హీరోయిన్ అని చెప్పుకోవాలి ఇంకా. సో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హాయ్. మీరు జోయాలా ఉన్నారా? అందరు అంటున్నారు, నాకు ఎప్పుడేమనిపించాలి. ఏమనిపించలే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, నార్మల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అందరూ. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఎక్కడ చదువుకున్నారు? హోల్ సిటీ. హోల్ సిటీ. మీరు ఏదో ఐ థింక్ వేరే వాళ్ళతో అన్నట్టున్నారు, మీరు USA అక్కడ చదువుకున్నా నేను అని. సో ఒక ఇంటర్వ్యూలో మీరు 10th చదువుకున్నా అన్నారు, బట్ మిమ్మల్ని చూసినప్పుడు 10th చదువుకున్నారు అన్నట్టు అనిపిస్తలేదు. అంటే మీరు ఇంటర్వ్యూలోనే అబద్ధాలు చెప్పారు అంటే రియల్ లైఫ్ లో అబద్ధాలు చెప్పట్లేరా? 10th ఫెయిలే నేను. 10th ఫెయిల్. ఇప్పుడు ఒకవేళ మీరు 10th ఫెయిల్ కాదు నేను ఇది చదువుకున్నా అని ఒక వీడియో ఇక్కడ ప్లే చేస్తే ఏం చేస్తారు? వచ్చేసండి. యా ఓకే. తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో ఉంది, అది నేను 10th కాదు నేను చదువుకున్నా, నేను గ్రాడ్యుయేటెడ్ అని తను చెప్పింది. గ్రాడ్యుయేటెడ్ ఏం కాదు.
ఇప్పుడు నిజం చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు చెప్పండి మీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th ఫెయిలే. సో ఇప్పుడు ఇక్కడనే చాలా మందిని మీరు ఎర్రి పప్పలా చేసిరని అంటున్నారు, ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇన్స్టా ఫీల్డే అంతా కదా, చేసి అయిపోతారా? అవ్వద్దు. చేస్తే అయిపోతారా అంటే మీరు చేస్తున్నారు కదా అట్లా అయిపోయేటట్టు. ఎందుకైతున్నారు అడగండి. ఎందుకైతున్నారు? అవ్వకండి. మీరు చేసే వీడియోలు బాగుంటే వాళ్ళు కూడా అవ్వరేమో నాకు తెలిసి. వీడియోస్ బాగున్నా బాగాలేకపోయినా కూడా అవ్వకండి. అవ్వద్దని చెప్తారు. ఓకే. సో నిజంగా నాకు తెలిసినంత వరకు అయితే తను ఎడ్యుకేషన్ 10th అయితే కాదు. అండ్ ఇంకొక డౌట్ అందరికి ఉంది, మీ ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది? బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుందనే కాకుండా ఇంకా కొంచెం దారుణంగా ఉన్నాయి. ఆల్రెడీ మా వ్యూవర్స్కి అర్థమైపోయి ఉంటుంది ఆ క్వశ్చన్, నేను అడగలేను కాబట్టి అడగట్లేను అంతే. సో మీరేమంటారు దానికి? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. జోక్ బాగుంది, నవ్వండి. బాయ్ ఫ్రెండ్స్ నిజంగా లేరు నా లైఫ్ లో. బాయ్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. అంటే మీరు ఏమైనా తేడానా అనుకోండి, నో ప్రాబ్లం. మీరు అమ్మాయా అబ్బాయా లేకపోతే ఇంకేమన్నా అని అడుగుతున్నారు? అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఇంకేమైనానే. సరే ఇదంతా పక్కన పెడదాం. మీకు కావాల్సిన అబ్బాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటే, అమ్మాయి కాబట్టి మీరు ఆబ్వియస్లీ అనుకోవాలో థాట్ అయితే రావాలి. రాలేదు అంటే మాత్రం నేను అడగని క్వశ్చన్. ఒకవేళ వస్తే ఆ అబ్బాయి ఎట్లా ఉండాలి? అంటే ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి? ఇట్లా అబ్బాయి అయితే ఎనఫ్. అబ్బాయి అయితే ఎనఫ్ అంటే ఎవరైనా పర్లేదు? అబ్బాయి ఉంటే ఎనఫ్. అబ్బాయి అయితే పర్లేదు అంటే ఎట్లున్నా ఓకే, బ్లాక్ ఉన్నా ఓకే, రైట్ చెప్పు ఒకసారి. బ్లాక్ ఉన్నా ఓకే, ఎట్లున్నా ఓకే, బ్లాక్ ఉన్నా ఓకే, హ్యాండ్స్ లేకపోయినా ఓకే, లెగ్స్ లేకపోయినా ఓకే, అదొక్కటి ఉంటే ఎనఫ్. అమ్మాయిలని తెల్లతోలు చూసి మోసపోకూరి అని మస్తు మంది అంటారు. ఇప్పుడు మీరు వైట్ ఉన్నారు కాబట్టి ఎంత మంది మిమ్మల్ని ఫ్లర్ట్ చేశారు? ఏం చేయరు, ఫ్లర్ట్ ఎందుకు చేస్తారు? ప్రపోజల్స్ వస్తాయి అంతే. ప్రపోజల్స్ వచ్చాయా? ఎన్ని వచ్చాయి? వచ్చుంటే బానే. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ బాక్స్ ఎందుకు లేదు మీది? ఇట్లా దిమాగ్ ఖరాబ్ అవుతుందని. ఓకే, ఎంతమంది అట్లా దిమాగ్ ఖరాబ్ చేశారు మీది? అసలు రోజు 100 to 200 మెసేజ్ పర్ డేకి. కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాల్సి వచ్చింది? కామెంట్స్ నేను రీసెంట్ గా ఆఫ్ చేసిన అంత, ఎవరో కోసం కదా, రేపటి నుంచి ఆఫే పెట్టి ఇస్తా. ఏమి ఇస్తారు? కామెంట్స్ ఆన్. నేను ఎవరో కోసం ఆఫే చేయలేదు అసలు కమెంట్స్, జస్ట్ ఏదో అట్లా. ఓకే, నేను తను ఇంకా బ్యాక్గ్రౌండ్ అడగదలుచుకోవట్లేను. మీరు పెట్టిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవే కామెంట్స్ అడిగేస్తాను. మీరు నిజంగా ఏ తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ అని కూడా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి మీరు నిర్మోహమాటంగా ఆన్సర్ చేయాలి. లేదు మీరు ఆన్సర్ చెయ్యలేదు అంటే ఆన్సర్ చేస్తాం, మొహమాటం అయితే ఏం లేదు. ఓకే, రాజు డేంజర్ వీడియో ఒకటి చేశారు మీరు, దాంతో ఫేమ్ అయ్యారని మీరు ఒప్పుకుంటారా? ఇది కట్ అవ్వచ్చు కదా, నా వెనకాల ఏదో బ్యాగేజ్ లాగా వస్తూనే ఉన్నాడు ఏంటంటే రాజు. ఆయన వెనకాల నువ్వు పడుతున్నావా, నీ వెనకాల ఆయన పడుతున్నాడా? ఒక్క వీడియో ఏదో చేస్తే అబ్బా, ఇప్పటివరకు ఒక్క వీడియోతోనే ఈరోజు మీరు ఫేమ్ అయ్యారు, అది ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా? అంతేనా? ఒప్పుకుంటున్నారు. ఓకే డన్. మీరు చింటూ మోడల్ మీద ఒక ట్రోల్ చేసిరు, అవునా? ఓకే, నేను ఒక్కసారి లైవ్ లో తీసుకుంటా అబ్బాయిని. మీరు ట్రోల్ చేసిరు కదా, మీరు ఒక మాట అన్నారు, నువ్వు ఈ వీడియోకి రియాక్ట్ కావాలి అని ఇట్లా చిటికేస్తూ చెప్పారు ఆయనకి, రైట్? ఒక్కసారి. హలో అన్నా, నమస్తే అన్నా. నమస్తే అక్క, చెప్పగలక్క. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆమె నీ మీద ట్రోల్ చేసింది, నీ ఫోన్ పెట్టి నిన్ను బండ బూతులు తిట్టింది, గుర్తుందా? గుర్తుంది. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఉంది, ఒకసారి మాట్లాడు. హలో హలో, హాయ్ రాజు. గర్ల్స్ మొత్తం పాడు చేస్తారా? హలో హలో, హాయ్ రాజు. ఫ్లర్ట్ చేస్తే అసలు నువ్వు లొంగిపోవద్దు. మంచిగా మాట్లాడుతున్నావు, నీ వల్ల ఇప్పుడు గర్ల్స్ మొత్తం పాడు చేస్తావా? హలో హలో, చోలు వినిపిస్తున్నావా రాజు? హలో, చోలు వినిపిస్తున్నావా అంటున్నా. ఒక్క నిమిషం. హలో, విను నా మాట. చెప్పు. నేను హాయ్ చెప్తే నువ్వు హాయ్ చెప్పవా? మరి హాయ్ చెప్పిన తర్వాత మాట్లాడాలి కదా. హలో, చెప్పాక. హాయ్ రాజు. అక్క చెప్పాక. రాజు, నేను ట్రోల్ చేసినా కదా నిన్ను, అవును. నాకు నీతో ఫేమస్ వచ్చింది కదా, సో నీకేమైనా ప్రాబ్లమా అది? ప్రాబ్లం అంటే నువ్వు ఈ ఒక్క మాట చాలా అబ్బాయిలు పడుకోండి. అందరం గర్ల్స్ ఎందుకు కలుపుతున్నావు? ఇప్పుడు నీ వల్ల గర్ల్స్ ఇచ్చేది పోతుంది కదా రాజు. హలో, నీ దిమాగ్ పని చేస్తలే అసలు, టార్గెట్ చెప్పాలంటే. చింటూ మోడల్ నుంచి కాల్ వస్తుంది. ఓకే డన్, ఒక్క నిమిషం. హలో,
వాడే కట్ చేసిండు. నేను మళ్ళీ మాట్లాడదు. ఇప్పుడు చింటూ మోడల్ డైరెక్ట్ వీడియో కాల్ చేసుకుందాం. మా మమ్మీ ఒకటే కాల్ చేస్తాం. బర్రెలక్క మీద ఒక ట్రోల్ వీడియో, ఎందుకు బర్రెలక్క మీద చేయాలనిపించింది? ఊరికేనే నాకు అట్లా ఆమెది అప్పుడు వచ్చింది. అంటే ఏం పని లేకపోతే ప్రపంచం మీద పడి ఏడుద్దామని ఫిక్స్ అయ్యారా? ఆమె ఎవరో ఇన్స్టాలోనే ఎవరో ఆమెది చేస్తే అది నాకు వస్తే నేను అప్పుడు చేయాల్సి వచ్చింది అంతే. అది కూడా ఏదో ఆమె వైరల్ అయిన వీడియో నేను చేయలేదు. ఇది అవును, నార్మల్. ఆమె పిల్లి దగ్గరకే పోతుంది, కుక్క దగ్గరకే పోతుంది, లేకపోతే ఆవు దగ్గరకే పోతుంది, బర్రె దగ్గరకే పోతుంది. మీకు ఎందుకు అది? బర్రెల దగ్గర ఉన్నప్పుడు బర్రెల దగ్గర పిల్లల దగ్గరికి ఎందుకు రావాలి ఆమె? అంటే ఆమె రావద్దా? రైట్ లేదా? లేదు. మీరు కనిపెట్టిరా రైట్లు? నేనేం కనిపెట్టలే. బర్రెలతో ఉన్నప్పుడు మరి పిల్లల దగ్గరికి ఎందుకు రావాలి? అన్ని కావాలా? వస్తే నీకేం ప్రాబ్లం అని నేను అడుగుతున్నా. ప్రాబ్లం ఏం లేదు, నాకు నచ్చక చేసేసినావు. నచ్చకపోతే చేస్తావు. మరి నీ వీడియోలో అట్లా నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేసుకొని చింటూ మోడల్ నిన్ను ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ ట్రోల్ చేసింది నీ ఫోన్ పెట్టుకొని ఇట్లా. అవును చేసింది. ఇక్కడ ఒక్క నిమిషం, ఓకే ఒక్క నిమిషం నేను తనకి ఇస్తా ఫోన్, ఒకసారి మాట్లాడు. ఏదంట వాడి మాట. ఓకే ఓకే. హలో ఎట్లున్నావు? హాయ్, హౌ యూ? ఆగం మొద్దాలేకున్నా. ఒకసారి చూసా. లిజన్ చింటూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మొద్దాలా ఓకే. సో చూడు ఒక్కసారి ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్థం అవుతలేదు. నీ చెంప వాళ్ళదేంకా నన్ను ట్రోల్ చేసుడు కాదు, ఓన్ గా డైలాగులు కొట్టుకొని ఫేమస్ లా. సిగ్గుందా నీకు? గాడిదలో పెరిగినావు. ఇద్దరు వీళ్ళ తండ్రి పిల్లలైతే. ఒక్క నిమిషం. ఏం మీ మమ్మీ మీ డాడీ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుతా. గాడికి లెక్క పెరిగినావు. ఇజ్జత్ సిగ్గు చేరం పిల్లవా? కామెడీ గారికి అర్చల్ చేపిస్తా. అర్చల్ అర్చల్ పూరి వేస్తామా దౌడమికెళ్ళి చెప్పమికని కొడితే అడ్డం పట్టు. నాటకాలు చేస్తున్నా. కొడంగల్ గారిని చీకినవా నువ్వు? కొడంగల్ గారిని చీకినవా నువ్వు? కొడంగల్ గారిని మొత్తం డైలాగ్స్ కొట్టుకుంటా నువ్వు. రాజు డేంజర్ గాని దగ్గర గంట నొప్పు. రాజు డేంజర్ గాని దగ్గర గంట నొప్పు. పాతు ముండా పిచ్చి పట్టిందా? దమ్ముంటే విను దమ్ముంటే కాల్ కట్ చేయకు. కాల్ కట్ చేయకుండా మాట్లాడు. బుల్లా పక్కడు వైన్కే బుల్లా పక్కడు. ఒక్క నిమిషం ఆగు. ఓకే విను. ఒక్క నిమిషమే నరుకుతాడు. ఆడోళ్ళు ఉన్నారు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నా. ఏం రెస్పెక్ట్ ఇచ్చినావు నువ్వు? ఏం రెస్పెక్ట్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? చదువుకున్నా సంస్కారం ఉందా? ఇను ఒక్క నిమిషం ఆగు. కాబట్టి మేము రెస్పెక్ట్ ఇచ్చాం. మీరేం ఒక్క నిమిషం. ఏంది ఒక్క నిమిషం? చంప మీకు తింటా. హుషారు కథలు తింటున్నావా? మీ ఇంటికాడ చూపించుకోవాలి రౌడిజం. ఇది కొత్త పండబెట్టి నిలబెట్టి కొడతాం. మీద వండ కొత్త పెట్ట. అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగు. నవ్వులాట కాదు, ఇంటర్వ్యూలు ఉన్నా కాబట్టి నా పద్ధతిని మాట్లాడుతున్నా. పద్ధతి బ్యాడ్ వర్డ్స్. ఆగు ఒక్క నిమిషం. నువ్వు ఇన్స్టాలో ఏం చేస్తున్నావు? ఏంది ఇన్స్టాలో ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు కుడుస్తున్నావు కదా, వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అట్లా. వేరే ఇదంతా అయిపోయినాక నేను ఫ్రేమ్ లోనే ఉండను. కంటిన్యూ. మాకన్నా పెద్దలాగా అర్థమవుతుందా? అంగీకరించు రెస్పెక్ట్. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం. అన్న కాదు, హైదరాబాద్ వచ్చిన అనుకో ట్యాంక్ బండిలో వండేసి కొడతా. ట్యాంక్ బండి కాదురా. అరే అన్పడుగా, అది ట్యాంక్ బండి కాదురా. నీకెందుకు? ఏదైనా ఒకటి హుషారు కథలు దించునా? కొత్తపేట చింటూ మోడల్ కొత్తపేట రెస్పెక్ట్ ఇవ్వు. అర్థమవుతుందా? రెస్పెక్ట్ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా నీకు? ఇప్పుడు
ప్యూరి ఎక్కువ మాట్లాడక నరుకుతా. ప్యూరి పోరి అను. వేదాంతన్న దగ్గర రావాలా? వేదాంతన్న దగ్గరకు వచ్చిన అనుకో కొట్టేస్తా. నువ్వు గల్ల అయినా సరే భయానగా ఇక్కడ రౌడీ కొత్త పేట్ల కింగ్. అర్థమవుతుందా? ఇంకా 2 నెలలల్లా నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో చూసా నేను. ఇంకా 2 నెలలల్లా నీకు కూడా ఒకడు పెడతాడు పో గట్టిగా. ఎంఎం రాడిస్తాడు. 2 నెలలలో నువ్వు రాజు డేంజర్. విను గట్టిగా నొక్కుతాడు. రాజు డేంజర్ అయినా మస్తు మంచోడు నీకన్నా. అర్థమవుతుందా? రాజు డేంజర్ అయినా నీకన్నా చాలా మంచోడు వాడు. నువ్వు అట్లా కాదు. మా ఇంటి దగ్గర విను మా ఇంటి దగ్గరనే నీది కూడా కొత్తపేట. అర్థమవుతుందా? బట్టలు ఇప్పి స్తంభంకి కట్టేసి వేడి సీకు తీసి కుచ్చుతారు నీకు. అర్థమవుతుందా? మా ఇంటి దగ్గరనే కొత్తపేట. ఆ చుట్టుపక్కల కూడా నువ్వు కనిపించవు. అర్థమవుతుందా? నువ్వు విను ఎందుకు ఇట్లా అవుతుంది? ఏంది? అర్థమవుతుందా? నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అప్పటి నుంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను. ఓన్ డైలాగులు కొట్టుకొని ఫేమస్ గా ఒకరిని ట్రోల్ చేయకు. అర్థమవుతుందా? మీకు తమ్ముళ్ళు ఉంటారు, మాస్తుంటారు. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. పెళ్లి చేసుకుంటారు మీ ఇద్దరు. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నా సెకండ్ ఐడి ఉంది కదా, దాంట్లో మొత్తం ఇప్పుడు నీ పైన ఉంటుంది ట్రోలింగ్ అంతా. నా సెకండ్ ఐడి ఇప్పుడు అర్థమైందా? నా సెకండ్ ఐడి మొత్తం నీ పైననే ఉంటది ఇప్పుడు. ఏం చేస్తావు అప్పుడు? వదిలిపెడతా నేను. నువ్వు ఒక పని చేయి. చిన్నగానే ఉన్నా. నువ్వు ఒక పని చేయరా. ఏం చేయ తెలుసా? ఇడికి రా. ఇడికి వచ్చి నాతో మాట్లాడు ఫేస్ టు ఫేస్. నీకు దమ్ముంటే బిల్లి మీకే ఎత్తేస్తా. వేదాంత బిల్లి మీకే. అర్థమవుతుందా? నీదెందుకు తీసాడు ఛానల్ వేదాంత్ గారు కాదు. మీరు 2 నెలలలో ఎర్రగడ్డకే పోతాడు ఇక ఫిక్స్. పాప మాగం అయిపోయిందట ఇటు పోయి. సో ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలో వీళ్ళు చాలా దారుణంగా బూతులు మాట్లాడితే జర ఏమనుకోకుండా నన్నైతే క్షమించురి. సో ఇప్పుడు క్వశ్చన్స్ కొద్దాం. చాలా మంది కామెంట్స్ చేశారు. ఫ్రీ ఫ్యాషన్ షో ఏమైనా చేస్తున్నారా మీరు ఇన్స్టాగ్రామ్ లో? ఫ్యాషన్ షో కాదు అదే. మీ ఫ్యాషన్ షో అయితే కంప్లీట్ వేరు. అదే ఎక్స్పోజింగ్ కూడా అన్నారు. జస్ట్ ఏదో అట్లా నా దగ్గర ఉన్న క్లోత్స్ నేను వేసుకొని ఇప్పుకొని తిరగడం. కొంచెం అట్లా ఇప్పుకొని తిరగచ్చు, తప్పలేదు. కొంచెం అదే కొంచెం ఇప్పుకొని 10% ఇప్పుకొని మీరు వీడియోస్ చేస్తే తప్పలేదు. 90% ఇప్పకండి. సో ఎంతగానో ఇప్పిందో నేను మీకు పిక్స్ పెడతాను, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. మీకు ఎథిక్స్ మోరల్ వాల్యూస్ తెలుసు అని చెప్పి ఒక రీల్ చేసిరు. ఎథిక్స్ గురించి మోరల్ వాల్యూస్ గురించి మీకు ఏం తెలుసు? ఎథిక్స్ నువ్వు అడుగు క్వశ్చన్. ఎథిక్స్ గురించి అండ్ మోరల్ వాల్యూస్ ఏం తెలుసు అని నేను అడుగుతున్నా. నాకు ఒకటే పాయింట్ చాలు, ఏం తెలుసు వాటి గురించి. నాకు ఎథిక్స్ గురించి తెలుసు, వాల్యూస్ గురించి తెలుసు. అంత తెలిసినప్పుడు ఇంత దారుణంగా నువ్వు వీడియోలు చేయవు కదా. నాకన్నా నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు ఇన్స్టాలో. ఎవరు చేసిరు? చాలా నేమ్స్ వద్దు. బట్ మీ ఒక ఆడపిల్ల అయి ఉండి మీ అంత బూతులు అయితే మాట్లాడగా నేను ఎవరిని చూడలేదు. నాకన్నా నెక్స్ట్ లెవెల్ కూడా చేసినారు అన్ని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. నాకు ఇష్టం ట్రోలింగ్. బూతులు మాట్లాడే ట్రోలింగ్ ఇష్టమా? నాకు ట్రోలింగే ఇష్టం. ఆ బూతులని ఇంకేమైనా రోస్ట్ చేయడం ఇష్టం మనుషుల్ని. ఓకే. ఆడ పుట్టుకంటే తెలుసు? ఆడ పుట్టుక పుట్టినందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని అడిగారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి ఆనెస్ట్ బికాస్ బూత్ మాటలు మాట్లాడనీకి, ఎక్స్పోజింగ్ చేయనీకి. ఐఎమ్ లుకింగ్ డిఫరెంట్, నా వర్డ్స్ డిఫరెంట్. అది పీపుల్ కి నచ్చుతుంది. అది పీపుల్ కి నచ్చుతున్నందుకే నేను ఇష్టపడుతున్నాను నువ్వు అనుకుంటున్నావా? అయితే అది నీ భ్రమ. ఓకే ఫైన్. సో అది మీరు ఒప్పుకుంటారా? కామెంట్ పెట్టురు నాకు.
అండ్ బ్యాడ్ కామెంట్స్ నార్మల్ గా ఒక్క బ్యాడ్ కామెంట్స్ వస్తే అమ్మాయి అస్సలు దాన్ని తీసుకోలేదు, ఇంక్లూడింగ్ వాళ్ళకి నైట్స్ నిద్ర కూడా పట్టదు అబ్బా. కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. అలాంటిది ఇంత దారుణంగా బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఫస్ట్ నేను బ్యాడ్ కామెంట్స్ చూడట్లే. Bad చూడట్లే comments కదా, అలా నేను ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూపిస్తాను. నేను అసలు చదవన కామెంట్స్, ఎందుకంటే నా నోట్తో నేను పదాలు కూడా పలకదలుచుకోవట్లేను. సో తనకే చూపిస్తా. ఒక్కసారి ఈ కామెంట్స్ లౌడ్ గా చదవండి, మీరే చదవండి. ఇది నా కమెంట్ కాదు, మీ వీడియోలోకి వచ్చినాయి. కాదు, మీరు కాదు. ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు మా దగ్గరికి ఇంటర్వ్యూ వస్తుంది, ఏ క్వశ్చన్స్ అడగాలని ఆహా, పెట్టినప్పుడు ఆహా. వచ్చిన కామెంట్స్ అవి చదవండి, గట్టి చదవండి. అట్లీస్ట్ ఒక 3-4 కామెంట్లు అనే చదవండి. ఎట్లయినా కామెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను మళ్ళీ. వద్దు కమెంట్స్ వద్దు. వద్దు. అంటే మీరు చేసే పనులు బాగున్నాయని కామెంట్స్ వద్దంటున్నారా? నాకే కాదు, మంచి సెలబ్రిటీస్ కి నెక్స్ట్ లెవెల్ కమెంట్స్ వస్తాయి, బ్యాడ్ కమెంట్స్. మరి ఇంత దారుణంగా ఎవరికి రాలేదని నేను నేను అనుకుంటున్నాను. చూపియాలా ఇప్పుడు? ఓకే చూపించండి. ఒకటి చూపిస్తుంది అంటే ఏదో. నేను ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే డిస్ప్లే చేస్తాను ఇక్కడ డెఫినెట్ గా. అది నాకు స్క్రీన్ షాట్ పంప, నేను డిస్ప్లే చేస్తాను ఎవరికి వచ్చినాయి అంతగానం. మళ్ళీ మీరు కొంతమంది కానీ different గా చేసే వాళ్ళు వాళ్ళని మళ్ళీ- తీసుకొచ్చి ఆహా, వాళ్ళ నేమ్స్ వద్దు, అన్ని వస్తాయి కదా. సరే ఒక క్వశ్చన్ అడుగుతా, డైరెక్ట్ గా చెప్పండి. మిమ్మల్ని గుడ్ గర్ల్ అనాలా, బ్యాడ్ గర్ల్ అనాలా? గుడ్ గలే అనాలి, బ్యాడ్ ఎందుకు గలే అనాలి? ఎందుకు? ఎందుకు అనాలి? ఎందుకు అనాలో ఒక రీజన్ చెప్పండి. నేను బాగున్నా కాబట్టి. బాగుంటే గుడ్ గర్ల్ అయిపోతారు, బాగాలేని వాళ్ళంతా బ్యాడ్ గర్ల్స్ అయితే. వాళ్ళు కూడా ఏం బ్యాడ్ గర్ల్స్ కాదు, వాళ్ళు కూడా గుడ్ గర్ల్సే. గుడ్ గర్ల్స్ లో నేను ఒకదాన్ని. గుడ్ గర్ల్. ఇక కామెంట్లు పెట్టరు. ఈ టాపిక్ అయితే నేను అసలు ఈడికే స్టాప్ చేస్తా, ఇక నేను మళ్ళీ దాన్ని పొడిగించదలుచుకోవట్లేను. సో మీరు కరెక్ట్ వీడియో స్టార్ట్ అవ్వగానే మంచిగా అది వే క్వశ్చన్స్ రిపీట్ రెడీగా ఉంటారు అనుకుంటా కదా కెమెరా ముందు. సో మరి ఆ మాత్రం అంటే కనిపించినంత చూపించి అబ్బాయిలను టెంప్ట్ చేసే కంటే మనం మొత్తం విప్పుకొని చేయొచ్చు వీడియోలో అని చెప్పి కామెంట్లు పెట్టింది. రెడీయా మీరు? ఆ బ్యాచ్ నేను కాదు, ఆ బ్యాచ్ కాదు, చూపించినట్టు చూపించే బ్యాచ్ అనమాట, అంతేనా? అది కూడా కాదు, అది కూడా కాదు, కానీ వీడియోలలో మాత్రం అదే చేస్తుంది. కొంచెం అట్లా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే కావాలనే చూపిస్తున్నారు కదా. ఆ డ్రెస్ అట్లా ఉంది అంతే. డ్రెస్ అట్లుంది. ఒక ఆడపిల్ల ఇన్ని గణం బూతులు మాట్లాడొచ్చా? ఎక్కడుంది అది? ట్రోలింగ్ అంటే యాక్టింగ్ కదా, అది acting. యాక్టింగ్ అంతే. మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారా? చూడలే ఇప్పటివరకు. ఒకవేళ చూస్తే ఏమన్నారు? నాకు చూసుకోండి. freedom చాలా. నాకు ఫ్యామిలీ ఫ్రీడమ్ చాలా. ఫ్యామిలీ ఫ్రీడమ్ ఉంది. ఇదే వీడియో పోయి మీ మమ్మీ ముందు ఇట్లా ముఖం మీద పెడతాం చూడమని, ఇదే స్లాంగ్ ఉంటది, ఇదే బండ బూతులు ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు. దండమమ్మ. ఎందుకు? అది ఇన్స్టా వరకే కదా, రియల్ లైఫ్ లో అట్లా ఉండం కదా. రియల్ లైఫ్ లో మిమ్మల్ని చూసి ఓ మేడం వచ్చింది రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఇస్తున్నారా, లేకపోతే వచ్చింది అడవిగా పటాయిద్దాం ఈ టైప్ లో ఆలోచిస్తున్నారా? రెస్పెక్ట్ విధంగా కూడా వచ్చి మాట్లాడుతున్నారు, ఫ్లట్ కూడా చేస్తున్నారు అని మీరు ఈ అనుకుంటున్నారు? రెండు అయితే జరుగుతుంది అని మీరు మాత్రమే బ్యాడ్ వేగా. అనుకుంటున్నారు. బికాస్ నా ఫేస్ చూస్తే అట్లా లేదు కదా. నీలాంటి ఆడదాని వల్లనే చాలా మంది అబ్బాయిలు చెడిపోతున్నారు, ఒప్పుకుంటారా? నేను నిజాలు ఎవరు ఇంకేం ఒప్పుకుంటారు? పీకలే ఈ లోకంలో, నా వల్ల ఎందుకు చెడిపోతారు? మీరు చేసే ఎక్స్పోజింగ్ అబ్బా నేను ఒక్కదానే చేస్తున్నానా? మీ మాటలకి అయితే నా మాటలకి ఎవరైనా చెడిపోరు, ఎందుకు చెడిపోతారు? నా చెడిపో- మాటలు చూసిన సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం ఇన్స్టాలో నా అనుకుంటున్నావు? మాటలు చూసిన తర్వాత కూడా రియల్ లైఫ్ లో అక్కడిక్కడ రోడ్స్ పైన చూసి వచ్చిన వాళ్ళే షాక్ అవుతున్నారు, ఈమె రియల్ లైఫ్ ఇట్లా ఎందుకు ఉంది అని. అవును, అంటే ఇప్పుడు మీరు వీడియోలు చేసేటప్పుడు ఏం కనిపిస్తలేదన్నా? కొన్ని వీడియోలలో కావాలని ఇట్లా తొంగి చేస్తుంటారు వీడియోలు. అంటే కెమెరాలో నేను మంచిగా కనిపిస్తున్నా లేదా అని. మంచిగా కనిపిస్తున్నా లేదానో, లేకపోతే ఇంకొంచెం కనబడాలి ఎక్స్పోజింగ్ చేయాలని ఇంకా ఆ థాట్ ఏమైనా ఉందో? మీకుంటే చెప్పండి. నాకు అట్లాంటి థాట్ ఉంటే నేను మీలాంటి బట్టలే వేసుకునేదాన్ని. మీరు చెప్పండి, నేను చేస్తా అంటున్నా. ఆల్రెడీ మీకు కామెంట్ కొంచెం పెట్టి చూడబుద్ధి అయితే నాకు చెప్పండి, నేను చేస్తా. చూడబుద్ధి అయితే చెప్పారంటే చెప్పండి. మీకు నేను అట్లా అని అసలు తేడానే కాదమ్మా మీలాగా, అస్సలే కాదు. మీకు చూడబుద్ధి అవుతుంది నన్ను అట్లా అంటే నాకు చెప్పండి. అసలు మీరు బూతులు మాట్లాడడం నాకు నచ్చలే. ఆపేస్తారా? ఆపేస్తా. బూతులు చాలా రోజులు, ఫస్ట్ 1 month ఆపేసిన నేను ట్రోలింగ్. ఇప్పుడు అంటే మీరు ఏదో ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ఆపేసారు, లేకపోతే ఆపేస్తారా? ఆపేస్తుండే. మళ్ళీ ఇప్పుడే చింటూ మోడల్ తో ఇంకొక అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసిరు? అది జస్ట్ ట్రోలింగ్ కోసం, నా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మాకు ట్రోలింగ్ కావాలి, ప్రమోషన్. ట్రోలింగ్ అంటే బూతులు మాట్లాడతారనే కదా. ఆబ్వియస్లీ మానేస్తాను. రోస్టింగ్ ట్రోలింగ్ అంటే బూతులే. ఇప్పుడే మానేస్తాను. వీడియో వరకు లైఫ్ లోకి ఎవడో వస్తాడో కానీ ఆగం వాడి జీవితం అయితే. నాకే వేసుకుంటున్నారు. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఓకే, ఇంకొకటి మీరు ఒక వీడియోలో అన్నారు, డ్రెస్ ని బట్టి అలా అనొద్దు, మీరు వేరే వాళ్ళని అనొచ్చు, వాళ్ళు మిమ్మల్ని అనొద్దా?
అనొచ్చు అనుకోండి, ఏమైనా చేసుకోండి, ట్రోలింగ్ కూడా చేసుకోండి. నేనేం మీరు ఒక అమ్మాయి వీడియోలు చేస్తున్నప్పుడు నేను ఆ వీడియో చూపిస్తాను మీకు. ఫస్ట్ వీడియోలు తీసి పెట్టినాను ఎంత 2-3. నాకైతే టూ మచ్ అంటే టూ మచ్ అనిపించినాయి. ఒక ఆడపిల్లగా నేను మీ ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ నేను బ్యాడ్ అయితేనేమో అని ఆలోచించుకున్నా తెలుసా. ఎందుకు అంటే అంత దారుణంగా ఉన్నాయి మీ కామెంట్స్. ఒక్కసారి నాకు వాళ్ళ చూపించండి. ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇంకొక అమ్మాయి పైన ట్రోలింగ్ ఎట్లా చేయాలనిపించింది నాకు ఇంతవరకు ఎవరి అర్థం పైన? కాదు. వాళ్ళ బీ పైన. చూడు, 300K ఫాలోవర్స్ ఏంది మొత్తం ఇప్పేసి వీడియోలు చేసేసి ఆమెను మొత్తం ఇప్పేసి అనే కంటే నువ్వు కూడా మొత్తం ఇప్పేసి నీకు కూడా 1 మిలియన్ అవుతారేమో కదా మరి. మొత్తం అయితే ఇప్పాను, ఇప్పకుండానే 1 మిలియన్ చేస్తా. ఆల్రెడీ సగం సగం విప్పే చూపిస్తున్నావు. ఇక సగం ఇంకా ఇప్పలే, 10% ఏమో కొంచెం అట్లా ఎక్స్పోజింగ్ చేస్తున్నా అంతే. ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఒప్పుకున్నావు ఇప్పటికి. ఆబ్వియస్ గా ఇప్పటికి చేస్తున్నా. ఒప్పుకుంది కానీ ఇంకా 10% అంటే చూపించినట్టు చూపిస్తే నాకు ఫాలో కొడతారని అనుకుంటుంది. ఇక ఫాలో కొట్టేటోళ్ళకి ఉండాలి అది. నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లకి ఆమె బూతులు మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి పోవాలి. నువ్వు బూతులు మాట్లాడితే నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి పోవా? నేను ఆమెకు చెప్తున్నా అంతే, బాయ్స్ ని నువ్వు మాట్లాడేది చక్కగా ఉంటే పక్కన వాళ్ళ మీద నాలి. ఫస్ట్ మనల్ని ఏమంటారు, ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇట్లయితే చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు అనేవి ఫింగర్స్ నా సైడ్ చూపిస్తాయి. అలాంటప్పుడు మరి ఫస్ట్ నువ్వు కరెక్ట్ ఉన్న తర్వాత ఇంకొక ఒక్క నిమిషం. ఏందది? అమ్మాయి బాయ్స్ ని తిట్టింది అని నేను అమ్మాయి పైన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంతే. మీరు అందరినీ తిడుతున్నారు కదా, బాయ్స్ గర్ల్స్ కి తేడా లేకుండా. నెగిటివ్ చేసే వాళ్ళని తిడుతున్నాను. నెగిటివ్ చేసే Negative మాట్లాడే చింటూ మోడల్ ఏం వాళ్ళని. నెగిటివ్ మాట్లాడిండా స్విమ్మింగ్ పూల్ లో? నాకు అర్థం కాలే. గోవా అంట, గోవా పోయే ముఖం వాడిది. వాడేదో వైరల్ కోసం గోవా అని చెప్పుకున్నాడే అనుకో, నేను viral- దాంట్లో మీకేం నొప్పి? నేను వైరల్ కోసం అది గోవా కాదు అని చెప్పిన. వైరల్ కోసమే, మొత్తం ఫేమ్ కోసమే. ఆబ్వియస్ గా ఫేమ్ కోసం ఎంతకైనా దిగజారుతారు. అయితే దిగజారుతారు. వెరీ గుడ్, దిగజారుతారు. అంటే నేను దానికి నేను ఏం అనదలుచుకోవట్లేను. అండ్ ఇంకోటి నన్ను వచ్చిండు. అరే మొడ్డల వచ్చి నీకు చెప్పిండారా? పాపం సీనన్న తెలియదు నాకు అప్పుడు. ఆయన వచ్చి నీకు చెప్పిండా ఏమన్నా? ఏమని? ఇప్పుడు ఆయన వచ్చి నీకు చెప్పిండా అట్లా పట్టుకున్నాను అన్నారు కదా, ఆయన వచ్చి నీకు చెప్పిండా ట్రోల్ చేయమని? మరి చెప్పలేదు. ఎందుకు ట్రోల్ చేసినావు? ఇది నాకెందుకు చేయబుద్ది అయింది ట్రోల్. అసలు ఆడజాతికి ఒక కలంకం, ఒక మచ్చ నువ్వు తెచ్చి పెడుతున్నావు అని అంటారు. ఓకే, అట్లనైనా ఆడజాతిని గుర్తిస్తున్నారుగా. ఆడజాతి ఆల్రెడీ గుర్తించారు, మీరు మళ్ళీ సపరేట్ గా వాళ్ళ పరువు తీస్తున్నారు. ఓకే ఫైన్, దాంట్లో ఏంది? చూడకండి, బ్లాక్ చేసుకోండి. అమ్మో, ఈమె ఇన్స్టా నుంచి తీసేసేయండి ఫస్ట్. ప్రాస్టిట్యూషనా? మరి నువ్వు కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావు అని అడుగుతున్నా. నన్నా నేను చూడడానికి ఎట్లున్నా, నా ఫేస్ ఏంది, నేను అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. నో, ఇంత సైలెంట్ గా ఆన్సర్లు ఇస్తుంది అంటే సైలెంట్ కిల్లర్స్ ఉంటారు. నా ముఖం చూడండి. బా, ఆస్కార్ పర్ఫార్మెన్స్ మీకు ఇచ్చేయచ్చు నిజంగానే. ఆస్కార్ ఆస్కార్ ఇచ్చేస్తాం, నంది అవార్డు ఇచ్చేస్తాం, అన్ని ఇచ్చేస్తాం. ఓకేనా మీకు? పర్ఫార్మెన్స్కి ఇచ్చేయాలండి, నేను ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు పెట్టారు? నాదా? మీదే అని ఒక కామెంట్ ఒకరు Comment వచ్చింది. మీరు వేరే వాళ్ళ గురించి క్రోమ్ లో ఉండాల్సిన వీడియో ఇన్స్టాల్ ఎందుకు పెట్టినామని మీరు అడగొచ్చు, కానీ మీరు చేసే వీడియోలు క్రోమ్ లో ఉండాల్సినవి మరి ఇన్స్టాల్ ఎందుకు ఉన్నాయి? నేను ప్రమోషన్స్ వీడియోస్ మాత్రమే కొంచెం ఎక్స్పోజ్ చేస్తున్నా. 100 వీడియోస్ వాళ్ళవి నెక్స్ట్ లెవెల్ వల్గారిటీ పోర్ట్రేట్ అవుతుంది ఇన్స్టాలో, వాళ్ళని పట్టుకొని చేసిన నేను. ప్రమోషన్ వీడియో కదా, ప్రమోషన్ కి ఎక్స్పోజింగ్ చేశారు కదా అంతే. ఒక్కసారి ఇప్పుడు ఒకసారి తన డ్రెస్ జూమ్ చేయండి. ఇది నా వైరల్ అయిన ఒక్కసారి డ్రెస్ జూమ్ చేయండి, చాలా పద్ధతిగా వచ్చిందట. మరి ఏం ఎక్స్పోజింగ్ కాకుండా ఒక్కసారి జూమ్ చేయండి. ఇది నా వైరల్ అయిన డ్రెస్, కొంచెం వీళ్ళకి పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి వేసుకొని వచ్చిన. మనుషులు ఈ రోజుల్లో ఎట్లా అంటే, నేను ఇక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్చుకుంటలే, మీరు కామెంట్లలో పెట్టేసారు ఏం పెట్టాలనుకున్నా కూడా. మీ గురించి చాలా కామెంట్స్ వచ్చినాయి మాకు, అందుకే ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు 1 మిలియన్కి మీరు ఒకవేళ 1 మిలియన్ కావాలి అంటే బట్టలు ఇప్పడానికి రెడీ అని చెప్పేసి అది చెప్పలే నేను. నీట్ ఉండి కూడా 1 మిలియన్ చేయొచ్చు అని చెప్తాను. మరి నీట్ ఉండి ఇప్పుడు నువ్వు చేయొచ్చు కదా. కొన్ని వీడియోలు మాత్రం చాలా బాగా చేశారు. నా పర్సనల్ వీడియోస్ అన్ని ట్రెడిషనల్ ఉంటాయి చూడండి, ప్రమోషన్ వీడియోస్ అట్లా ఉంటాయి. అంతకుముందు కింద కూడా చూసినాం, ఒకసారి చూడండి. నా వీడియోస్ అన్ని అట్లానే ఉంటాయి, అన్ని ఇక్కడ ప్లే అవుతాయి, అన్ని ఇక్కడ ప్లే. ట్రోలింగ్ వీడియోస్ కూడా ఒక్కటి కూడా ఎక్స్పోజింగ్ ఉండదు. నా ట్రోలింగ్ వీడియోస్ ఒక్కటి కూడా ఎక్స్పోజింగ్ లేదు కదా. ఒక్కటి కూడా ఆ పిక్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా.
డిస్ప్లే చేస్తాను నేను అన్ని, మీరు ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక చూసుకోండి. నా ట్రోలింగ్ Okay. వీడియోస్ ఒక్కటి కూడా ఎక్స్పోజింగ్ ఉండదు, అది నాకు తెలుసు. Hmm. అదంతా స్ట్రాటజీతోనే నేను చేసిన. స్ట్రాటజీ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే క్వశ్చన్ అడుగుతా. సిగ్గుండాలి ఒక మనిషిగా, కష్టపడి పనులు చేసుకోవచ్చు కదా, నువ్వు ఆడపుట్టుక పుట్టి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆ సిగ్గు మీకుందా అని అడుగుమన్నారు ఫస్ట్. ఒక్క నిమిషం, ఫస్ట్ కమెంట్స్ కి నేను ఏం మాట్లాడాను. ఓకే, కామెంట్స్ కి మీరు ఏం మాట్లాడతలేరు అంటే వాళ్ళన్న వాటన్నిటికీ మీరు ఒప్పుకుంటున్నారు అని అర్థం. ఒప్పుకుంటున్నారు అయితే ఒప్పుకుంటున్నా అనుకోండి. అంటే మీరు ఎంతమందితో తిరిగిరని, ఎంతమందితో ఆడికి ఇడికి పోయిరని చెప్పి ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి. మరి అన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఒప్పుకుంటున్నా అనుకోండి, ఒప్పుకుంటలే అనుకోండి, నాకు అవసరం లేదు. అసలు కమెంట్స్ ఎవరు చూడరా బాబు, మీరు కమెంట్స్ పెట్టకండి. ఇట్లాంటి వాళ్ళే కమెంట్స్ చూస్తారు. వీళ్ళకి ఇంటర్వ్యూస్ కావాలి కాబట్టి. బట్ కమెంట్స్ అసలు ఏ సెలబ్రిటీ కాదు, ఏ ఫేమ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కమెంట్స్ చూడరు. అంతే, మీరు కమెంట్స్ పెట్టి వేస్ట్ చేసుకుంటున్నారు టైం. వాళ్ళకి కామెంట్స్ పెట్టకపోతే ఈరోజు నీ ఇన్స్టా అంత రీచింగే ఉండకపో. ఇన్స్టా రీచ్ గురించి కూడా నాకు తెలియదు అసలుకి. ఇట్లా ఈ రీచ్ వస్తుంది అని కూడా నాకు తెలియదు. నిజం తెలీదు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే క్వశ్చన్. లాస్ట్ ఇదే లాస్ట్. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇన్ని వీడియోలు చేశారు కదా, మీ ఇన్ని వీడియోస్ త్రూ మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ ఒకటే, అందరు ఎక్స్పోజింగ్ చెయ్యరి, అందరూ అబ్బాయిలు ఫ్లడ్ చేయరి, ఇంకేంటి అందరిని నేను ఆకర్షిస్తున్నా, ఇదే కదా మీరు చెప్పాలనుకుంటుంది. మీరు కూడా అట్లనే చేసేయరు, ఇంకా అందులో ఇంకేం లేదు. ఒకటి 30-35 వరకే స్మార్ట్ ఉంటారు. అప్పటి వరకు విచ్చలు విడిగా ఉపయోగించుకోండి. యువర్ బాడీ, యువర్ ఫేమ్, యువర్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. నేను లాస్ట్ క్వశ్చన్ అనుకున్నా, యువర్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఒకటి. అట్లా అంటే విను ఫేమస్ అవ్వాలి అనుకున్న గర్ల్స్ అండ్ బాయ్స్, యూ కెన్ డూ ఎనీథింగ్ టిల్ యూర్ 35. అంటే మీరు ఏదైనా చేస్తారా? ఏం చేయడానికి మీరు ఏదైనా చేస్తారా, ఇంక్లూడింగ్ బాడీ అని మీరు అన్నారు కదా. నేను చెప్పినా కానీ మీ ఇష్టం, అది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లేకపోతే మాత్రం నాకు ఎట్లాంటి ఛాన్సెస్ వచ్చినా ఏం ఫిలిమ్స్ అది ఇది నేను పెద్దను. నా వరకు నేను ఇన్స్టా ప్రమోషన్స్, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఓపెన్ గా చెప్పింది. సో ఈ ఏజ్ ఇంతవరకే ఉంటది, ఇదే లిమిట్ అన్నది. మీరు బాడీని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తూ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే అంటే మీరు అట్లా ఎవరితో చేయలేదని అంటున్నారు ఇప్పుడు, అంతేనా? నాకు అర్థం అవ్వాల. ఇప్పుడు బాడీని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇన్స్టాలో వీడియోస్ కోసం కొంచెం ఎక్స్పోజ్ చేసి మీకు అట్లా ఫేమస్ అవ్వాలి అనుకుంటే చేసుకోండి. ఇట్లా చెప్పి ఎంతమంది అబ్బాయిల జీవితాలు ఆగం చేసిన ఇంతవరకు. నా లైఫ్ లో ఒక బాయ్ కూడా లేడు, నిజం లేడు. ఆల్రెడీ నేను చెప్పేసిన కదా, నా బాయ్ లో ఒక్క బాయ్, నా లైఫ్ లో ఒక బాయ్ లేడు, నా లైఫ్ లో ఒక బాయ్ లేడు. సరే, ఇక నేను ఇప్పుడు మోస్ట్లీ మీరు పెట్టిన కామెంట్స్ అన్ని కూడా నేను అడిగినానే అనుకుంటున్నా. సో తన ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో అవి నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా, మీరే కామెంట్స్ చేయండి. అండ్ నాకు తెలిసిన వరకు అయితే తను చాలా ఎట్లా అంటే ప్లాన్ చేసి ఆన్సర్స్ ఇట్లానే చెప్పాలి అని ఫిక్స్ అయినట్టు కరెక్ట్ అడిగే చెప్పింది అనమాట. అట్లా ఉందనమాట. చూసిరు కదా రాజు డేంజర్ ఎంత దారుణంగా మాట్లాడుతాడు. నా ఇంటర్వ్యూలోనే బూతులు కంట్రోల్ చేసుకోక అదేదో గోడ మీద గిరికాను డైలాగ్ కొట్టిండు, అంత దారుణంగా మాట్లాడిండు. అట్లాంటిది ఆ అబ్బాయిని కూల్ చేసింది అంటే మీరు అర్థం చేసుకోండి ఈ అమ్మాయి ఏంటి అనేదిగా. మీ పేరు లేదా? పేరు ప్రియాంక. మనిషికి ఉండాలి కొంచెం, కానీ తనకు అంతకు మించి ఉందన్నమాట. నా పేరు స్వీటీ. నేనేం చెప్పను. అండ్ ఆమె చెడిపోయింది కాకుండా పక్కన ఆమెను కూడా చెడగొడుతుంది అని అంటున్నారు. ఎవరు? సో అట్లా ఎంతమంది చెడగొట్టిరో నాకు తెలియదు ఎంతవరకు. సో నా వల్ల ఎవరేం చెడిపోలేదు. నా బ్యాక్గ్రౌండ్ అంతా అందరు క్లీన్ నీటే. ఒక అమ్మాయి వచ్చి ఇంకొక అమ్మాయిని అంత బండబూతలు తిడుతుంది అంటే మీ వల్ల ఎంతమంది కొంపలు నాశనం అయి ఉంటాయి అనేది అంటున్నారు. పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను ఇక్కడే వింటున్నా. పెద్ద వర్డ్స్ వింటుంది, చేసేవాన్ని గుట్టు చప్పుడు కాకుండా అనమాట. సో ఇంకా నేను ఏం అడగాను, ఇంక ఇంటర్వ్యూ అయితే ఎండ్ చేస్తా. సో మీరేమనుకుంటున్నారో మీరే కామెంట్స్ చేయండి. ఇంటర్వ్యూ కూడా నేను లెంత్గా తీసుకోవాలని, మళ్ళీ అక్క ఆమెతో నువ్వు ఎందుకు తీసుకున్నావు ఇంటర్వ్యూ అని మాత్రం నాకు కామెంట్స్ చేయకండి. ఎస్పెషల్గా మీలాంటి వాళ్ళైతే, ఎస్పెషల్గా వాళ్ళలాంటి వాళ్ళైతే పిండేస్తున్నారు, రాకండి ఇంకొకసారి. సో చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.